హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా కొత్తగా టేస్టీగా చేసేప్పుడు తినాలనిపించే విధంగా చేసుకోబోతున్నాం. నేను చూపించే రెసిపీ ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడే ఈ రీల్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా చికెన్ నీట్గా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ అయిన చికెన్ని ఒక కడాయిలో ఆయిల్ వేయకుండా చికెన్ని వేసి చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికేలోపు పక్కన ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ముందుగా దాల్చిన చెక్క, లవంగం వేసుకొని 1 మినిట్ ఆగి ఇంకో 1 కప్ ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఆనియన్స్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ ఫ్రై కలర్లోకి చేంజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈలోపు మనం పక్కన ఉన్న కిచెన్లోని వాటర్ అంతా సపరేట్ అయ్యిందో లేదో చూసి ఒకవేళ అయిపోతే ఆ చికెన్ తీసుకొని పక్కన ఉన్న కడాయిలో ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక డ్రై అయిన చికెన్ పీసెస్ని ఆనియన్స్ని మిక్స్ చేసుకొని చికెన్కి తగినంత మీ టేస్ట్కి నచ్చే విధంగా ఉప్పు, కారం, లైట్గా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని అవి చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఉంటుందండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది.